హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వాలంటీర్లకు మరో బిగ్ షాక్. హైకోర్టు కీలక నిర్ణయం. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గందరగోళానికి దారితీస్తోంది. ఇప్పటికే పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత అందించబోతున్నట్లు మంత్రులు తెలియజేశారు. దీంతో వాలంటీర్లు తమ ఉద్యోగం విషయంలో అభద్రతా భావంతో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వారి నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని, వైసీపీ కార్యకర్తలే ఉద్యోగాలు ఇచ్చారని న్యాయవాది ఉన్నం శ్రవణ్ కుమార్ గారు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందేలా వ్యవహరించారు. కరోనా సమయంలోనూ ఇంకా అనేక సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. పెన్షన్ ప్రతి ఉదయమే అందిస్తూ వాలంటీర్లు తమ విధులను నిర్వర్తించడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనే సందేహంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేత కూటమి ప్రభుత్వం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరింత సంచలనంగా మారింది. సరిగ్గా ఈ సమయంలో వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో న్యాయవాది శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే వాలంటీర్లను ఏ విధంగా వాడాలి అని కూటమి ప్రభుత్వం ఇంకా ఒక అంచనాకైతే వచ్చినట్లేదు. ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడుతోంది కాబట్టి కొద్దిగా సమయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని శాఖలలో పెండింగ్లో ఉన్న వాటిని ఇప్పుడు పరిగణలోకి తీసుకొని చూడాల్సింది కాబట్టి మళ్ళీ వీళ్ళ చేత కొత్త పథకాలు ఏదైతే చంద్రన్న పేరు మార్చారో, చంద్రన్న కళ్యాణమస్తు, ఈ విధంగా ప్రతి ఒక్క పథకానికి పేర్లు మార్చారు. ఆ విధంగా వాలంటీర్ల అవసరాలు కూడా ఉంటుంది. వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారా, లేదా వాలంటీర్ వ్యవస్థ ముందు ఉన్న వాలంటీర్ను తీసేసి మళ్ళీ కొత్తగా చేర్చుకుంటారా, లేదా వాళ్ళని కంటిన్యూ చేస్తారా అనేది తెలియాల్సింది ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.